దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలా మంది ఈ తీర్పును సమర్థించగా కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునఃపరిశీలిస్తానని స్పష్టం చేశారు. దీంతో తీర్పు వెనక్కి తీసుకునే అవకాశాలు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. అంతకుముందు వార్తా కథనాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన ఎపెక్స్ కోర్టు రాజధాని నగరంలోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లోకి తరలించాలని ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే వీటిని తరలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం నిర్ణయంపై ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే మరొక వర్గం అభ్యంతరాలు చెబుతోంది. శతాబ్దాలుగా మనుషులతో పాటే కలిసి జీవిస్తున్న అల్ప ప్రాణులకు భూమిపై జీవించే హక్కు తొలగిస్తున్నారా అని డాగ్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, మళ్ళీ ఎందుకు సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది అన్న విషయాలపై జనం చర్చించుకుంటున్నారు. అసలు కుక్కలను షెల్టర్లలో ఉంచడం సాధ్యమయ్యే పనేనా? ఏ దేశంలోనైనా ఇలాంటి పద్ధతులు అమలు చేస్తున్నారా? వీధి సునకాల నిర్వహణలో మేటిగా ఉన్న దేశాలేంటి అనే వివరాల కోసం జనం ఎడాపిడా ఇంటర్నెట్ లో గూగుల్ కూడా చేసేస్తున్నారు. ఈ భూమి మనుషులకు మాత్రమే సొంతమా? మిగతా జంతువులకు జీవించే హక్కు లేదా? ఉన్నా అవి మనుషుల ఆజ్ఞానుసారమే జీవించాలా? వాటికి మరణదండన విధిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు జంతు ప్రేమికులు. ఇప్పుడు రాజధానిలో అమలు చేసి రేపు దేశంలోని దాదాపు 6 కోట్ల వీధి కుక్కలను కూడా షెల్టర్లకు తరలిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సునకాలకు ఎలా ఆశ్రయం కల్పిస్తారని అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. సునకాలను షెల్టర్లకు తరలించడంతో అయిపోదు. వాటిని నిర్వహించాలంటే అధిక మొత్తంలో నిధులు కూడా అవసరమవుతూ ఉంటాయి. మరి వాటి సంగతి ఏంటని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. అనాదిగా మనిషికి కుక్కకు ఉన్న బంధం వెలకట్టలేనిదిగానే కొనసాగుతోంది. కానీ ఈ మధ్య కాలంలో దేశంలో వీధి కుక్కల దాడుల ఘటనలు పెరిగిపోవడం కూడా నిజం. ముఖ్యంగా చిన్న పిల్లలపై అత్యంత క్రూరంగా దాడి చేస్తున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాజధాని రీజియన్ లోని జనంపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఎడాపెడా వార్తలు ప్రసారం చేశాయి. ఎందుకంటే ఇప్పుడు వీధిలో ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతో కుక్కల అసాధారణ ప్రవర్తన కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా అది తమ ఊళ్ళోనే జరిగినట్లుగా జనం ఫీల్ అయ్యారు. ఈ ఘటనలతో పాటు రేబీస్ బారిన పడి మరణించిన దాఖలాలు కూడా లేకపోలేదు. వీధి కుక్క దాడులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై వార్తా కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. వీధి కుక్కల దాడుల వల్ల రేబీస్ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు పెరిగాయని అంగీకరించింది. పరిస్థితి దారుణంగా ఉందనే వార్తా కథనాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపి 6 నుంచి 8 వారాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వేలాది వీధి కుక్కలకు షెల్టర్లు కల్పించాలని ఆగస్టు 11వ తేదీన జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో ఏవైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నదని స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమా తారలు, ప్రముఖులు, డాగ్ లవర్స్ అంతా కొవ్వొత్తులతో ర్యాలీలు మొదలుపెట్టారు. ఇది ఒక మూగ ప్రాణిపై జరుగుతున్న అరాచక దాడి అని, అన్యాయం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో ఒక వర్గం ప్రజలు వీరిని గోహత్యల విషయంతో కౌంటర్ చేస్తున్నారు. గోవులను వధించకూడదని నిషేధం ఉన్నా కబేలాలో వాటిని వధిస్తున్నారు. మరి వాటి పట్ల ఎవరు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజధాని రీజియన్ లోని జనావాసాల నుంచి వీధి కుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న 3 న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలనే విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జంతు పరిరక్షణ విభాగాల తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్ హోమ్స్ లేవు, అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు, ఎక్కడుంచుతారు? పోనీ ఒకవేళ ఒకే దగ్గర అక్నేసి కుక్కలను ఉంచితే అవి తిండి కోసమో లేదంటే మరే ఇతర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. ఎన్ని రకాలుగా చూసినా గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు.
మరో సీనియర్ లాయర్ అభిషేక్ సింఘి వాదిస్తూ ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదిలా ఉందంటే గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లుగా ఉంది. అలాగని వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవని పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదని వాదించారు. వీరి వాదన ఇలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు కూడా న్యాయస్థానానికి వినిపించారు. జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధి కుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్ అనేది రేబీస్ వ్యాధిని ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని పరిస్థితి నెలకొంది. అమ్మాయిలు నిర్భయంగా తిరగలేని పరిస్థితి ఉంది. దీనిపై వివాదం కాకుండా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశమని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను జనాల్లోకి చేరకముందే కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం మొదలుపెట్టారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ చట్టాలు చేస్తోంది, నిబంధనలు రూపొందిస్తోంది. కానీ అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు సక్రమంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కలతో మనుషులు పడుతున్న బాధ, మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన, ఈ రెండింటినీ పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో గత ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఇన్ని కుక్కలను షెల్టర్లలో ఉంచడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తింది. షెల్టర్లలో వాటి నిర్వహణ ఖర్చు ఎవరు భరిస్తారు? ఆర్థికంగా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై మాజీ కేంద్ర మంత్రి, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మొత్తంగా చూస్తే 3 లక్షల వరకు వీధి శునకాలు ఉండవచ్చు. వాటన్నిటినీ నగరం నుంచి తరలించాలంటే ఒక షెడ్డు, కిచెన్, డ్రైనేజీ, వాచ్మెన్, కేర్ టేకర్స్ తో కూడినటువంటి దాదాపు 3,000 వరకు షెల్టర్స్ అవసరం అవుతాయి. వీటన్నిటికీ దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అవుతాయంటూ అంచనాలున్నాయి. మరి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు మేనకా గాంధీ. ఈ వీధి కుక్కలను నిర్వహించాలంటే షెల్టర్లతో పాటు దాదాపుగా 1,50,000 మంది క్లీనర్లను, వెటర్నరీ వైద్యులను, గార్డులను నియమించుకోవాలి. కుక్కలను తరలించేందుకు 500 వ్యాన్ల ద్వాకా కొనాలని యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. షెల్టర్లు నిర్మించే భూముల విలువ కాకుండా వీటికి 15,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి వాటికి తిండి పెట్టాలంటే వారానికి 5 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు ఇంత ఖర్చును భరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం జోధ్పూర్ లో నిర్మించిన షెల్టర్ కుక్కలన్నీ చనిపోవడంతో కొన్ని వారాల్లో మూసేశారని వెల్లడించారు. కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలిస్తే కోతులు వస్తాయని, ఇప్పటికే ఢిల్లీ నగరంలో 25,000కు పైగా కోతులు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఇలాంటి నిర్ణయాల వల్ల జరిగిన పర్యవసానాలను ఉదహరిస్తున్నారు.